హాయ్ అండి, వెల్కమ్ టు రావ్స్ అండర్ స్కోర్ టూట్స్. సో ఈరోజు మనం చెప్పుకునే కాన్సెప్ట్ సర్కిల్స్లోన ఇది 4 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇది కూడా 100% చాలా ఇంపార్టెంట్ సమ్. ఈ సమ్ కూడా మనకి 4 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. మేబీ 7 మార్క్స్ కన్నా ఇవ్వచ్చు, తప్పలేదు. సరే, సమ్ చూద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ది 2, -3 and -4, 5 and having the center on 4x plus 3y plus 1 equal to 0. So first required equation తీసుకుందామండి. Required equation, so that is x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. So this is 1 అండి. So the points passes through this equation అండి. So 2, -3 passing through equation 1. That means, so the point 2, -3 equation 1లో సబ్స్టిట్యూట్ చేసేద్దామండి. 2 square plus -3 square plus 2g into 2 plus 2f into -3 plus c equal to 0. This is 4 plus 9 plus 4g minus 6f plus c equal to 0. సో దీని నుంచి నేను c ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. c is equal to minus 4g plus 6f minus 13. So this is first equation. Now the point -4, 5 is passing through the equation 1 at ఇక్కడ at అని రాసేస్తాం, at -4, 5. సో at -4, 5. సో ఇప్పుడు ఏమవుతుందండి, ఇది -4 square plus 5 square plus 2g into -4 plus 2f into 5 plus c equal to 0. So this is 16 plus 25 minus 8g, 5 2 times kada 10f plus c equal to 0. సో ఇప్పుడు సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 8g మైనస్ 10f 16 ప్లస్ 25 41 మైనస్ 41. సో దిస్ ఈజ్ సెకండ్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఫ్రమ్ 1 and 2 ఈ రెండు నుంచి, ఫ్రమ్ 1 and 2 దట్ ఈస్ సి ఈజ్ ఈక్వల్ టు సి ఈక్వల్ టు ఉంది కదా, రెండింటిని ఈక్వల్ చేసేస్తున్నానండి. ఇక్కడ 1 and 2 అని కాకుండా 1 equal to 2 అని రాసేద్దాం. సో ఇప్పుడు ఏంటవుతుంది, -4g plus 6f minus 13 is equal to 8g minus 10f minus 41. ఓకేనా? సో ఇప్పుడు సింప్లిఫికేషన్ అండి. సో వాల్యూస్ అన్నింటినీ అటు సైడ్ షిఫ్ట్ చేస్తున్నాను. 8g కదా, -4g అటు సైడ్ అయితే +4g అండి, అంటే ఏంటవుతుంది, ఇది 12g అవుతుంది. minus 10f minus 6f minus 16f. సో నౌ -41 కదండి, -41 ఉంది, ప్లస్ ఇది ఇటు సైడ్ షిఫ్ట్ అవుతుందండి. సో -41 ఇక్కడ ఉంది, ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు ఏంటవుతుంది, 12g మైనస్ 16f. సో -41 యాక్చువల్లీ ఇప్పుడు మనం 1 equal to 2 చేసాం కదా. సో 1 equal to 2 అంటే యాక్చువల్లీ ఇదివరకు ముందు సమ్లో అంటే 3 పాయింట్స్ తీసుకొని చెప్పాను. ఇప్పుడు సో ఈ 1 equal to 3 తీసుకున్నాం కాబట్టి, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది
see this -41 plus 30. సో దీని నుంచి మనం ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా అంటే నెక్స్ట్ స్టెప్ చూద్దాం, నెక్స్ట్ దాంట్లో ఏమైనా ఉంటే చూద్దాం. సరే, సో ఇప్పుడు అండ్ హ్యావింగ్ ద సెంటర్ లైస్ ఆన్ దిస్ అన్నాడండి. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకోవాలండి. ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని ఏంటి ఈక్వేషన్ 1, x² + y² + 2gx + 2fy + c = 0 అని తీసుకొని, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఏంటండి -g, -f కదా. సో దిస్ సెంటర్ లైస్ ఆన్ 4x + 3y + 1 = 0 అండి. ఓకేనా. ఈజ్ ఇక్కడ రాసేద్దాం, లేకపోతే ఈజ్ లైస్ ఆన్ 4x + 3y + 1 = 0. ఓకేనా. సో ఇలా అనుకుంటే, సో అంటే ఇప్పుడు ఏంటవుతుంది, ఆ -g, -fని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, -4g - 3f + 1 = 0 అండి. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీని నుంచి జీ వాల్యూని ఏదైనా జీ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను దీని నుంచి. సో 4g = 4g అటు సైడ్ షిఫ్ట్ చేస్తానండి. సో ఇప్పుడు ఏంటవుతుంది, ఇది 3f, 4g అటు వెళ్తే మైనస్ ఇది ఇలానే ఉండిపోద్ది కదా. సో -3f + 1 అండి. ఓకేనా, -3f + 1. సో దిస్ ఈజ్ ఫోర్త్ వన్ అంటే కంప్లీట్ జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేద్దామా. అప్పుడు ఫోర్త్ వన్ అందాం దాన్ని. సో g = -3f + 1/4 అండి. సో దిస్ ఈజ్ ఫోర్త్ వన్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ g ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. సో 12g - 16f - 28 = 0 కదండి. 12 × g ఏంటండి, -3f + 1/4 -16f - 28 = 0. ఓకేనా. సో ఇప్పుడు 4 ones 4 3 times 3తో మల్టిప్లై చేస్తాం, -9f + 3 -16f - 28 = 0 అండి. -9f -16f అంటే -25f అండి. సో ఇచ్చేస్తే -25 = 0. 25fను అటు సైడ్ షిఫ్ట్ చేస్తే ఏమొస్తుంది, +25f అయిపోతుంది కదా. 25f = -25. సో f = -1. సో ఎఫ్ వాల్యూ వచ్చిందండి. సో ఎఫ్ వాల్యూని మనం 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఎఫ్ ఇన్ ఈక్వేషన్ 4. 4లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, g = -3 × -1 + 1/4. సో దిస్ ఈజ్ 3 + 1/4, 4/4, దట్ ఈజ్ 1. సో g = 1 అండి. ఎఫ్ జీ వచ్చింది, సి వాల్యూ కావాలి కదా మనకి. సో సి వాల్యూ కావాలి కాబట్టి ఈ రెండిట్లో ఏవి స్మాల్ టర్మ్స్ ఉన్నాయో వాటిలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో దట్ ఈస్ నేను ఫస్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ g, f ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనా. సో ఈక్వేషన్ 1 ఏంటంటే c = -4g + 6f - 13. -4 × g అంటే 1 అండి, +6 × f అంటే -1 -13. -4 - 6
minus 13. So this is minus 23 అండి C value. Substitute A comma B comma C. Substitute G comma F comma C, A comma B comma C వచ్చేసింది. G comma F comma C in equation Roman number 1 అండి. ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ జీ అంటే 1 అండి, ప్లస్ 2 ఇంటూ ఎఫ్ అంటే మైనస్ 1 అండి. ఓకేనా, ఎఫ్ అంటే మైనస్ 1 ప్లస్ సి దట్ ఈస్ 23 ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 2y మైనస్ 23 ఈక్వల్ టు 0. ఓకే అండి, నెక్స్ట్ సమ్. ఇఫ్ ద abscissa of points a comma b are the roots of equation x square plus 2ax minus b square equal to 0. సో లెట్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి 2 పాయింట్స్ కదండి. నేను ఏమనుకుంటున్నానంటే లెట్ క్యాపిటల్ ఏ x1 కామా y1, క్యాపిటల్ బి x2 కామా y2 అనుకుంటున్నా అండి. సరే, యాబ్సిసా ఆఫ్ ఎ పాయింట్ ఆర్ ది రూట్స్ అన్నాడు కదా. హియర్ యాబ్సిసా అంటే x1 x2 అండి. సో గివెన్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0 కదా. సో ఇప్పుడు దీనికి సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటవుతుందండి? ఫస్ట్ రూట్స్ తీసుకుందాం. let roots x1 comma x2, x1 comma x2. So x1 comma x2 be the roots of the equation andi. So sum of the roots x1 plus x2, sum of the roots ఏంటండి? minus b by a, so that is minus 2a by 1, and product of the roots x1 into x2 c by a, that is minus b square by 1 అండి. ఓకేనా, సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ వచ్చినాయి అండి. సిమిలర్లీ సో ఆర్డినేట్స్ అంటే y1 y2 అండి, అండ్ ద ఆర్డినేట్స్ ఆఫ్ a అండ్ b ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో అగైన్ గివెన్ ఈక్వేషన్ y square plus 2py minus q square. So roots are ఏంటంటే యాబ్సిసా కదా, యాబ్సిసానా ఆర్డినేట్స్ y1 y2 అండి. సో ఇప్పుడు దీనికి ఏంటి సమ్ ఆఫ్ ది రూట్స్ y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ y1 ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ అండి. సో సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఏమన్నాడు చూద్దాం. దెన్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫర్ విచ్ ఏబి ఈజ్ ఏ డయామీటర్ అన్నాడు. సో ఏబి ఈజ్ ఏ డయామీటర్, దట్ మీన్స్ మనకు డయాగ్రామ్ ఎలా ఉంటుంది అప్పుడు, ఇలా సర్కిల్ ఉంటే సో దిస్ ఈజ్ సెంటర్, దిస్ ఈజ్ ఏబి. సో ఏబి ఈజ్ ఏ డయామీటర్ కదా. సో ఏబి అంటే ఏంటి? ఎండ్స్ ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఏ డయామీటర్ కదా. సో ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఏ డయామీటర్ అంటే మనకి ఈక్వేషన్ ఏంటవుతుందండి? ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఓకే, ఇప్పుడు ఈ రెంటిని నేను మల్టిప్లై చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ xx2 మైనస్ xx1 ప్లస్ వై, సో దీంతో ఎక్స్తో అయిపోయింది, ఇది ఎక్స్ స్క్వేర్ అయిపోయింది, ఎక్స్ ఇంటూ ఇది అయిపోయింది, ఈ రెండు అయిపోయింది, మైనస్ x1 x2 ఒకటి ఉండిపోయింది, మైనస్ అండ్ మైనస్ ప్లస్ x1 x2. క్లియర్లీ ఇప్పుడు వైతో అండి, వై స్క్వేర్ మైనస్ y2 మైనస్ y1 ప్లస్ y1 y2 ఈజ్ ఈక్వల్ టు 0.
సో ఇది ఎలా ఇప్పుడు దీన్ని ఎక్స్ స్క్వేర్ కదా, ఈ రెండింటి నుంచి x1 కామన్ తీసానండి. x1 x కామన్ తీసేద్దామా. సో అప్పుడు దిస్ కెన్ బి రిటన్ యాజ్ x1 ప్లస్ x2 ఆర్డర్లో రాసా, ప్లస్ x1 x2 ప్లస్ వై స్క్వేర్, ఈ రెండింటి నుంచి మళ్ళీ y కామన్ తీసా మైనస్ వై, ఇది y1 ప్లస్ y2 అవుతుందండి, ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. సో మనం ముందు ఫైండ్ అవుట్ చేసాం కదా, x1 ప్లస్ x2 x1 x2 అలానే y1 ప్లస్ y2 y1 ఇంటూ y2 అని ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలండి. ఓకేనా. క్లియర్లీ వీ నో దట్ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2a, x1 x2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b స్క్వేర్, అలానే y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు ఏంటండి మైనస్ 2p, అండ్ y1 y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ q స్క్వేర్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తామండి. సో ఇప్పుడు మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది, అది ఆన్సర్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ x1 ప్లస్ x2 అంటే మైనస్ 2a అండి, ప్లస్ x1 ఇంటూ x2 అంటే మైనస్ b స్క్వేర్, ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ y1 ప్లస్ y2 అంటే మైనస్ 2p అండి, y1 ఇంటూ y2 అంటే మైనస్ q స్క్వేర్ అండి, ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఆర్డర్లో రాస్తున్నా, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, తర్వాత వై స్క్వేర్, తర్వాత ఎక్స్ టర్మ్ అంటే ప్లస్ 2ax, తర్వాత వై టర్మ్ ప్లస్ 2py. సో ఇప్పుడు కాన్స్టెంట్ కదండి, ఈ రెండు కదా కాన్స్టెంట్స్, మైనస్ కామన్ తీసిస్తే b స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. సో దిస్ ఈజ్ ద అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్. సో ఈ సమ్ అనేది 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను. ఓకేనా.